హలో అందరికీ. బీరకాయ తీయగూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందే కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా అయితే వేసుకోవాలండి. టమోటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెము కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. అంతా బాగా మగ్గిపోయింది కదా! అంతా ఒకసారి వేయించుకుందాము. అంతా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయి ఆయిల్ రిలీజ్ అయింది కదా! ఇప్పుడు మనము చెనిగ్గింజల పొడి అయితే వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీరకాయ తీగూర అయితే రెడీ అయిపోతుందండి.